అమెరికాలో అరెస్ట్ అయితే మరి మీరే రాస్తున్నారు కదా సార్, మీ ఢిల్లీ అరెస్టులు ఏముంటాయి? ఏందండి అది ఆ గొడవ? అంటే మీ 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 టీంలన్నీ ఆయన ఓటమిని ఒప్పుకున్నాడు, వాచీలు అన్ని బయటపడేసరికి ఏం చేయలేదు. సరే, ఇంత చేసిన వాళ్ళు సాక్ష్యం వేయచ్చు కదా, లోకేష్ అరెస్ట్ అయ్యాడని. ఏందండి అసలు ఇప్పుడు మీ టీంలో అంటే మేమేం చేయగలం మధ్యలో? మీ టీం అంటే నేనేది ఇప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు ఉంటే ఎవరికి అప్పగిస్తారు, అరే బాబు బాగా బాగా బదనాం అయిపోయింది, ఏం చేద్దామంటే ఏదో ఒక డ్రైవ్ నడిపియండి అంటే ఏదో ఒకటి. ఇప్పుడు సరే అరెస్ట్ అయితే ఈ అరెస్ట్ అయిన కేసు ఆధారాల్లో అమెరికా ఉండాలి, ఇక్కడ సాక్షి, టీవీ నేను, ఎన్టీవీ అన్నీ ఉన్నాయి కదా, అందులో పడాలి కదా, ఏం పడట్లేదు. ఇంకెన్ని రోజులు మహా అయితే 60 రోజులు, 60 రోజుల్లో మొత్తం చాప్టర్ క్లోజ్. ఇంకేముంది, ఇంకెంత గేమ్లు ఆడతారు ఏంటే వాళ్ళు. వీళ్ళకి వీళ్ళ బలం, వాళ్ళ బలహీనత ఏంటంటే చంద్రబాబుని ఎన్ని తిట్టినా ఆయన స్పందించడు ఎప్పుడు. అది ఏడికి బలం, ఆయనకి బలహీనత. నువ్వు పింక్ డైమండ్ నువ్వు ఎత్తుకుపోయావంటే, ఒరే అక్కడ పింక్ డైమండ్ అధికారులు ఉన్నాను, నువ్వు అక్కడ పింక్ డైమండ్ ఎక్కడ ఉందా, నేనేంటి ఎత్తుకుపోతానా, ఎత్తుకుపోతే నిజంగా మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన దొంగేసాడు అనుకుంటారు. ఇది అది కాదండి. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయితే రాజకీయ కుట్రకోణం అన్నారు, పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత క్వాష్ పిటిషన్ మీద పోరాడితే, ఆ క్వాష్ పిటిషన్ పోరాడాడంటే దాని అర్థం ఆయన ఏ తప్పు చేయలేదని కదా అని రిజిస్టర్ అయింది, ఓకే వెళ్ళిపోయింది. మొన్న 17A కారణంగా క్వాష్ పిటిషన్ కొట్టేయలేమండి, సుప్రీంకోర్టు ఆ రిమాండ్ సరైందే అని అనింది. ఆ వార్త పెద్ద గొప్పగా ఎక్స్పోజ్ కాల. అంటే ఇంకా జనం ఏం నమ్ముతున్నారు, ఈయన మీద రాజకీయ కుట్ర కోణంలోనే అరెస్ట్ అయిందన్న కోణంలోనే జనం అంతా నమ్ముతున్నారు. అంతే, దానిలో ఇక్కడ వీళ్ళు ఎంత చేసినా అది నెగిటివే కొట్టింది ఎదురు. ఇప్పుడు ఈ లోకేష్ అరెస్ట్ అనేది తెర మీద సడన్ గా బయటకు వచ్చేసరికి కొంపదీసి ఈ అవినీతి ఆరోపణలు చేస్తుందంత నిజమేనా అనేది ఏమైనా రిజిస్టర్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది వెనకాల, ఇది ఎట్ట బయటకు వచ్చింది? అన్నీ ఎక్కడికి వస్తాయి, వచ్చి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీరు నన్ను అడిగారు, అలాగే పార్టీ క్యాడర్ దగ్గరికి వెళ్తే అడుగుతారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో కలిసిన వాళ్ళు ఫోటోలు పెట్టడం, ఈరోజు అపాయింట్మెంట్లు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అదే, ఇప్పుడు వీళ్ళు కొన్ని చాలా, ఇప్పుడు వాళ్ళ అమ్మని తిడితే కొద్దిగా రియాక్ట్ అవుతారు, ఈయన తిడితే రియాక్ట్ అవ్వరు. రియాక్ట్ అవ్వడు కదా, పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని పెట్టేస్తూ ఉంటారు. అంతే మరి వాళ్ళు, వీళ్ళని మనం మార్చలేము, వాళ్ళని మనం ఆపలేము. చూసి ఆనందించడం ఏముంది? మరి హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏంటంటే, వీళ్ళు అనే మాటల్లో నాకు అర్థమైంది, లోకేష్ హడావుడి ఏమీ లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎందుకు హడావుడి చేస్తాడు సార్ ఆయన? ఇప్పుడు ఆయన పార్టీ హెడ్, ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు మీ ఒకడికి 50,000 ఇచ్చారు, రోజు ఓ పేజీ పెట్టి రాయరా అంటే లోకేష్ పారిపోయాడని రాస్తాడు. నేను ఇక్కడ పారిపోలేదు, ఇక్కడే ఉన్నానని ఎంతమందికి వచ్చి చెప్పాలా? వైసీపీలో వచ్చిన శుభ్రంగా ఒక చిన్న ప్రెస్ మీట్ లో అయిపోద్ది కదా. ఎందుకు పెట్టారు సార్? ఇప్పుడు నడుస్తుంది, టికెట్లు ఎంపిక నడుస్తుంది, పొత్తులు నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. అంటే డిస్కషన్ అభ్యర్థులతో నేరుగా ఆయనే మాట్లాడుతున్నాడు, అసంతృప్తులతో ఆయనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రోజుకొకడు వేసాడు, తలకు మాసిన కూడా వేసాడు అంటే వచ్చి నేను ఎక్కడ ఉన్నాను రా అని చెప్పి రోజు ఆయన ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? అరే ఇప్పుడు మొన్న అన్వేష్ విషయంలో లోకేష్ రియాక్ట్ అయ్యాడు. అన్వేష్ని లోకేష్ 5 కోట్లు ఇచ్చి అప్పుడు వేరు సార్, అప్పుడు వేరు. ఇప్పుడు ఎలక్షన్ మూడ్ వచ్చేసింది, ఇంకా ఆయన బోల్డ్ పనులు నెత్తి మీద ఉన్నాయి. రోజుకి 200 మంది అపాయింట్మెంట్లు చేయాలంటే 50 అవుతున్నాయి, 150 పెండింగ్ ఉంటున్నాయి. ఆయన రియాక్ట్ అవ్వచ్చు. ట్విట్టర్ ఎవరు రియాక్ట్ అవ్వరు సార్, ఎవరు రియాక్ట్ అవ్వరు, అసలు అవరు. ఎందుకంటే అది ఎవరు చేయించాడో తెలుసు, ఎందుకు చేయించాడో తెలుసు. తెలిసినాక అది చేయించినోడు ఎవడో డైరెక్ట్ గా కనబడతా ఉన్నప్పుడు సాక్షిలో వేయచ్చు కదా అరెస్ట్ అని, ఎన్టీవీ లేయచ్చు కదా, టీవీ9 లేయచ్చు కదా, వాళ్ళవేగా 3. ఎందుకు వేయట్లేదు? సోషల్ మీడియాలో ఇంటూరు రాజేష్ గారు ఈడు అరెస్ట్ అయ్యాడు లోకేష్ అని పోస్ట్ పెడితే, లోకేష్ వచ్చి నేను అరెస్ట్ కాలేదు, శ్రీరెడ్డి వచ్చి లోకేష్ని ఫారెన్లో అరెస్ట్ చేశారంటే ఈయన వచ్చి నేను అరెస్ట్ కాలేదని ఆయన ఎందుకు చెప్తాడు? ఏ సాక్షి వాడు ఎవడో ఆధారం ఉండేప్పుడు వేస్తే అప్పుడు చెప్తాడు, దావా గేవో వేస్తాడు, పరువు నష్టం దావా.
ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకేంటి సార్ ఎక్కడ ఏదో అమెరికాలో ఎక్కడ కనిపించారు మళ్ళీ ఇక్కడ ఉన్నారు? ఉమ్. ఏముందండి, జరుగుతూ ఉంటాయి. ఉమ్. కాదు, ఏంటి సార్ ఇప్పుడు స్క్రీన్ మీద ఇదే వైసీపీ నుంచి టీడీపీ నుంచి బోండా ఉమా లాంటి వాళ్ళు అక్కడికి తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు దాచాడు, ఇదిగో అట్లా తీసుకుపోయాడు, ఇట్లా తీసుకుపోయాడు, లండన్కి పోయిందే డబ్బుకు బ్యాగులు సంచులు వేసుకొని పోవడానికి అని కామెంట్లు చేశారు. ఇదొక రాజకీయ పోరాటం అయిపోయింది. మరి ఏందో ఈ వార్త సడన్గా ఇట్లా బయటకు వచ్చింది, అందరు జుట్టు పెట్టుకుంటున్నారు. ఏంది, నిజమా కాదా? సార్ కన్ను బయటికి రావడం ఏముంది, వాడు ఇప్పుడు మీ దొంగడు కాదు అని ఈ ఆదినారాయణ అత్యాచారం చేశాడు. ఆదినారాయణ అత్యాచారం చేశాడని తాకంతా నడుస్తున్నట్టు ఇప్పుడు అంతకంటే గ్యాంగ్ రేప్ తెర మీదకి రావాలి కదా. అలాగే చేస్తారు. ఏముంది, పొలిటికల్ సార్, మీ జర్నలిస్ట్ ఇన్నేళ్ళుండి మీరు కూడా ఆ ప్రజలు, నేనైతే వాస్తవంగా తెల్లరే నాకు ఒకడు పెడితే నీకేం పని లేదా అని చెప్పా. టీడీపీ కూడా వాడు తెల్లారి నాకు పంపించాడు. పెద్ద గొడవ అవుతుంది. గొడవ ఎందుకు సార్, పెట్టించుకోవాలి మనకి. ఏదో ఫోన్ చేయడం, అదేదో అంట కదా, ఇదేదో అంట కదా. అంటే జనం ఎంత ఖాళీగా ఆడి పిల్లం ఎవరితో పోతుందో ఆడికి అక్కర్లేదు. లోకేష్ కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. వీడికి ఎందుకు ఆడి పిల్లం ఎవరితో పోతుందో మాటతో పట్టించుకోడు. అటువంటి జనం గురించి మనకి ఎందుకు సార్? అట్ట కాదండి, ఇప్పుడు తెలంగాణలో ఏదో పుసుక్కని మీకు టింగ్ టింగ్ అంటే ఆయన హరీష్ రావు అన్నాడని చెప్పి మళ్ళా కల్లోలమైంది. అదో కేటీఆర్ ఏ కల్లోలం ఎక్కడ అవ్వదు సార్, అది చేసుకుంటారు. టీడీపీలో ఉన్న కూడా అదే ఏం చేస్తారంటే, పార్టీ ఒక ప్రోగ్రామ్ ఇస్తుంది, అది ఎవడు చూడు. అక్కినాడు పెడితే ఫేక్ లెటర్ వైసీపీ గ్రూప్ లో దాన్ని పట్టుకుని ఇది నిజమేనని అందరు నడుస్తూ ఉంటారు. ఇది పని నా కొడుకులు, వేస్ట్ నా కొడుకులు, దరిద్రం అంతా ఉంటుంది సార్. జర్నలిస్టులు అయ్యి మనం కూడా ఇప్పుడు జర్నలిస్ట్ అనుకోండి, మీ కోర్ టీంలో ఆ న్యూస్ అమెరికా నుంచి ఎక్కడి నుంచో ఫ్లాష్ అవుతుంది కదా. ఇది ఒక పార్టీ కొడుకు అమెరికాలో అరెస్ట్ అయితే నేషనల్ మీడియాకి ఎంత పెద్ద న్యూస్ మీకు వస్తుంది కదా. మీరే ఎలా చర్చిస్తున్నారంటే ఒక కింది స్థాయి ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్ట అవుద్దంటే, ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు లెక్క ఎట్ట అవుద్దంటే ఇదేదో సర్క్యులేట్ అవుతుంది చూడండి అని పెడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద విషయం ఏమంటే, నేను చెప్పిన విషయం నాకు ఇప్పుడు కదా, ఆర్తి కదా, ఇది ఎప్పుడో డిస్కషన్ ఉంటే మాట్లాడతాను. మా ఢిల్లీ నేను పండగ చేరుకోలేదని ఊరందరూ తిడతా ఉంది. అది నేను పట్టించుకోను. మా చెల్లెలకి నేను పండగ చేరుకోలే, మా చెల్లి ఊరందరికీ చెప్తుంది నా పరువు పోతుంది, అది నేను పట్టించుకోను. జగన్ చెల్లి ఆస్తి దెంగేసానంటే ఊరందరితో డిస్కస్ చేస్తూ ఉంటాను. అది ఆంధ్రప్రదేశ్ తెలివైన వాళ్ళు, జర్నలిస్టులు అందరూ చేసే పని ఇదే. రాజకీయ నాయకులు పెట్టుబడి ఎవడో అక్కడే వీళ్ళు దిక్తా ఉంటారు. కాబట్టి మీరు కొట్టివేస్తున్నారు. టీడీపీ మీడియా సెల్లో పనిచేస్తున్న మీరు కొట్టివేయట్లేదు సార్. నేను అంత తీవ్రంగా రియాక్ట్ అవును. ఎందుకంటే ఇప్పుడు మంచి అంటే మంచి చెడు న్యూస్ అనుకో రావాల్సిన ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది కదా. ఓకేలేండి, ఓకే. ఇప్పుడు రావాల్సిన ప్లాట్ఫామ్స్ కన్నా నేను బాధపడాలి అనుకుంటే, అయ్యో మాకు జీతం ఇచ్చే నాయకుడు అరెస్ట్ అయిపోయిన బాధపడాలంటే నేను నేషనల్ మీడియాలో వస్తే బాధపడతాను. కొన్ని వైసీపీ మీడియాలో వచ్చినా అయ్యో ఏం నిజమేనా అని కనుక్కుంటాను. సోషల్ మీడియాలో ఎవడు నోటికి వచ్చింది పోస్ట్ చేస్తే పట్టుకొని మనం ఎవరిని అడుగుతాం. వాళ్ళు కూడా తెల్లారి మీలాగా నేను ఒక ఆయన అడిగితే ఉయ్యడం ఒకటే తక్కువ. బుద్ధిపూర్ లేదా 20 జర్నలిస్ట్ పనిచేసి సోషల్ మీడియాలో పట్టుకుని వార్తల్ని పట్టుకుని అడుగుతా అంటే ఏం చెప్తాం? ఏంటి సార్ విషయాలు? చెప్పాలా, సినిమా స్క్రిప్ట్ ఏం చేయట్లేదు సార్? సినిమా స్క్రిప్ట్ ఏం చేయట్లేదా సార్? ఈ 3 నెలలు అయితే టైట్ గానే ఉంటుంది సార్. అంతా ఫోకస్. ఆ తర్వాత కావాలంటే ఏమన్నా జరుగుద్దేమో. ఉన్నా కానీ పనులు పక్కన పెట్టాం. మామూలుగా అయితే ఒక 10 రోజులు
స్క్రీన్ మీద మంచి మంచి సినిమాలో విలన్ గా సెట్ అయిపోయింది సార్. బాగుంది లుక్ అంతా, విగ్రహం అంతా మంచి సెట్ అయింది. ఒక 10 రోజులు ఇప్పుడు కానీ నేను వస్తానంటే 10 రోజులు గోవాలో కూర్చోడానికి ఒక పార్టీ, ఒక డైరెక్టర్ రెడీగా ఉన్నాడు. అది ఆయన అడిగాడు మొన్న, 3 స్క్రిప్ట్లు ఉన్నాయండి, వాటన్నిటిని దిద్దాలండి, మీరు 10 రోజులు అంటే ఆయన 4 రోజులు చేస్తాడు దాన్ని. అయ్యా బాబు నా కండిషన్ ఇదే అని చెప్పా. సరే నాకు అర్థమైందిలేండి, మీరు ఇప్పుడు రారు అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు ఇంకా 3 మంత్స్ ఈ టైం అయిపోతే వాళ్ళు వచ్చారు. ఇంకేంటి సార్ విషయాలు? మీరు చెప్పాలి. ఏముంది సార్, నాకు చాలా వరకు తెల్లారి వచ్చిన తర్వాత మనకి ఎక్కడ ఉన్నారు ఏంటి అని మనకి గ్రూప్లో ఉంటుంది కదా, ఎవరు కలిశారు ఏంటి, ఈరోజు అపాయింట్మెంట్స్ ఏంటి, ఎవరో ఒకరు ఉంటారు కదా, చెప్తారు కదా. చెప్పిన తర్వాత ఇంకా ఏముంది సార్ అంటే పూర్తిగా వాడి ఆయుధాలన్నీ తీసేస్తాడు ఇంకా. ఆ టీం వాస్తవంగా బలీయమైన శక్తి వాడి దగ్గర ఉన్నదే అదే. ఈ టీమ్స్ వాడి దగ్గర ఉన్న బలం జనం కంటే ఎక్కువ ఈ టీమ్స్ ఉన్నాయి. ఈ అటాక్స్ టీవీ అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఆ అటాక్స్, ఫేక్ అటాక్స్ అవన్నీ చేస్తాడు. ఇంకా అందులో వెనక తగ్గడు. వీళ్ళంతా ఎందుకులే మనం ఎందుకు కౌంటర్ అవడం, మనకి అంత జనం ఉన్నారా, ఎవడికో అప్పగించిన ఆడిని ఏం లైట్ తీసుకుంటారు. 2 రోజుల తర్వాత ఆడే అయిపోయి ఇంకో ఫేక్ వేసుకుంటాడు, వదిలేద్దాం అన్నట్టు ఉంటారు లైట్. వాళ్ళకి బాధని లేకపోతే అది సమస్య ఉందని అంటే ఏదో ఒకటి వస్తారు కదా సార్. ఏం లేనప్పుడు ఈ పెట్టడానికి వచ్చి ఎవరిని నేను కూడా అదే అనుకుంటున్నాను.